హైవేస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉదయించి కూడా భూకంపం దానికి సంబంధించి అంతా కూడా భయపడుతూ ఉన్నారు. నేను మొత్తం డేటా రీసెర్చ్ చేస్తున్నాను. ఈవినింగ్ నేను ఒక వీడియో ఇస్తాను మన కావ్యాస్ మీడియాలో. ఇక ఇప్పుడు పవన్కి సంబంధించి సీజ్ ద షిప్ అన్నారు కదా, ద షిప్ వాజ్ సీజ్డ్. సీజ్ కాదేమని చెప్పేసి అనుకున్నారు. నేను నా క్యాటలిస్ట్ ఛానల్లో కూడా అది ఇచ్చున్నా. సీజ్ చేయటం అది మాటలు కాదు, దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుందండి అని చెప్పేసి. బట్ షిప్ సీజ్ అయిపోయింది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ అసలు ఆట మొదలైంది. ఏ రకంగా తాను ఎవరి మీద పగబడితే, తాను ఎవరినైనా టార్గెట్ చేస్తే ఇంకంతే వాళ్ళ పని అయిపోయినట్టే, నో డౌట్. ఇంక అందులో జగన్ చెప్పాడు, జగన్ రెడ్డి గుర్తుంచుకో, నీ వైసీపీని పాతాళానికి తొక్కేస్తా అన్నాడు. తొక్కాడా లేదా? ఆయన తొక్కిన తొక్కుడికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది జగన్కి. బాబా 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 బాబు అని అడుక్కుంటా ఉన్నాడు. వరా నాయన, జనాలు నీకు ఇవ్వాలి, మేమిచ్చేది ఏంద్రా బాబు అని చెప్పేసి మిగతా వాళ్ళు అఫీషియల్ వాళ్ళు సైలెంట్ అయిపోయారు. సో ఇప్పుడు విషయం ఏంటి? పవన్ కళ్యాణ్ ఈ సీజ్ ద షిప్ అన్నదానికి వెనక అసలు ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం జరిగింది, నేను సింప్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు బాగా గుర్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వైసీపీని పాతలను తొక్కేస్తానని చెప్పిన తర్వాత, వారాహి యాత్ర స్టార్ట్ అయిన తర్వాత, గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న మూమెంట్లో ద్వారంపూడి గుర్తుంచుకో, రేపు వచ్చేది మా గవర్నమెంట్, నీ అవినీతి యొక్క సామ్రాజ్యాన్ని కోకటవేళ సహా పెగిలించేస్తా, నీ అవినీతి భాగవతం అంతా బయట పెట్టిస్తా, కాసుకో, అలా కాని పక్షంలో నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అన్నాడు. అనేసాడు, ఓపెన్గా అనేసాడు. ఇది మెయిన్. ఇప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఫ్రమ్ జనసేన పార్టీ, కాకినాడ పోర్ట్ నుంచి ద్వారంపూడి బిజినెస్ అంతా ఏంటి? బియ్యం. దేని కింద వచ్చేది? అది పౌర సరఫరా శాఖలో వచ్చింది. అది రేషన్. ఇదంతా మనోడు నడిపించిన దంతా అంతా ఏంటి? మొత్తం రేషన్ బియ్యాన్ని ఫారెన్కి ఎక్స్పోర్ట్ చేయడం, డబ్బులు గడించడం. కూటమి గవర్నమెంట్ రావటానికి ముందు ఎక్కడెక్కడ ఎవరెవరు వీళ్ళకి సప్లై చేస్తున్నారు, వీళ్ళు ఏ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, అండ్ బియ్యాన్ని మరలా కాకినాడ పోర్ట్లో గోదాముల్లో ఏకంగా అక్కడ వచ్చేసరి గోడౌన్స్ ఏరియాలో ఈ బియ్యాన్ని నూకలుగా మార్చడం, అండ్ ఈ బియ్యాన్ని పాలిష్ చేసి సన్న బియ్యంగా మార్చడం. ఓ అబ్బా, పెద్ద ప్రాసెసే నడుస్తుందంట. మొత్తం డేటా తీసుకున్నారు. పౌర సరఫరాల శాఖ వచ్చేసి నాదెండ్ల మనోహర్ తీసుకున్నారు. ఆయన డే 1 నుంచి కూడా తనిఖీలు చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే కొన్ని వేల టన్నుల ఈ పీడిఎస్ బియ్యం, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రేషన్ బియ్యం పట్టుకున్నారు. అందులో ఉండే మరలా కొన్ని బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి విడిపించి ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తామన్నారు. అది కూడా మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారు. ఈలోపు షణ్మోహన్ వచ్చేసి మన కాకినాడ కలెక్టర్ వచ్చేసి ఏం చేశారు? సముద్రంలోకి వెళ్ళారు. స్టెల్లా ఎల్ పనామా షిప్కి సంబంధించి మొత్తం లోపలికి వెళ్ళారు, చూశారు. అందులో వచ్చేసి మొత్తం కెపాసిటీ 52,000 టన్నులు అయితే, అందులో వచ్చేసి 38,000 టన్నుల రైస్ ఉంటే, అందులో వచ్చేసి 640 టన్నులు వచ్చేసి రేషన్ బియ్యం. ఆ బియ్యాన్ని ఆల్రెడీ చెక్ చేశారు, ల్యాబ్ పంపారు, అవును ఓకే అన్నారు. దాంతో ఈరోజు పవన్ కళ్యాణ్ వచ్చాడు, మొత్తం చూశాడు, షిప్ సీజ్ చేసామని చెప్పన్నాడు. సో సీజ్ ద షిప్ అన్నది హైలైట్ అయింది. ఇదిలో పబ్లిసిటీ హడావుడు అనుకున్నారు. కాదురా నాయన, దాని వెనుక భయంకరమైన స్కెచ్ ఉంది. ద్వారంపూడికి సంబంధించి ఈ కాకినాడ దగ్గర కరలోవో సమేదో ఉండే, కాకినాడ అవుట్స్కట్స్ అనుకోండి, అక్కడ ద్వారంపూడికి సంబంధించేసి వీరభద్ర ఎక్స్పర్ట్స్ అనే సమేదో రొయ్యల ఫ్యాక్టరీకి ఒకటి ఉందట. ఆల్రెడీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు గతంలో నోటీసులు ఇచ్చున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కదా మేనేజ్ చేశారు. ఏంటది? లోపల వచ్చేసి ఈ ప్రాసెస్ అన్నది ఏదైతే ఉంటుందో మొత్తం చేసే ఎక్స్పోర్ట్ సంబంధించి, ప్యాకింగ్ సంబంధించి, మొత్తం ఐస్ తయారీకి సంబంధించి మొత్తం ఏదైతే ఉందో, రొయ్యల తయారీ, చేపల తయారీ, వీటికి సంబంధించి అంటే తయారీ బట్టి అవి వస్తాయి. వాటిని మొత్తం కూడా ప్యాకింగ్, క్లీనింగ్ మొత్తం చేయడానికి భయంకరమైనటువంటి వైలేషన్ జరుగుతుందండి అక్కడ. చుట్టుపక్కల పరిసరాలు వచ్చేసి గబ్బు కొట్టేస్తున్నాడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఘోరంగా ఎన్నో జరిగినా దొంగ లెక్కలు చెప్పి వేరే చెప్పి మేనేజ్ చేశారు. కూటమి గవర్నమెంట్ వచ్చాక మొత్తం చేసి ఫస్ట్ దాన్ని సీజ్ చేసి అవతల పడేశారు. క్లోజ్. సీజ్ కూడా అనబడతాం, దాన్ని క్లోజ్ అనాలి. ఫ్యాక్టరీ క్లోజ్. అదైందా? ఈ సీజ్ ద షిప్ అని చెప్పేసి అంటున్నారే, అదే మూమెంట్లో ఇంకెక్కడ చూడండి ద్వారంపూడిది అన్నారు. ద్వారంపూడిది మరో రొయ్యల ఫ్యాక్టరీ వచ్చేసి ప్రాసెసింగ్ ప్లాంట్ అన్నట్టుగా ఇది వచ్చేసి ప్రతిపాడు మండలంలో ఉంది ఇంకోటి. దెన్ చెక్ చేస్తే అది కూడా మొత్తం వైలేషనే. దాన్ని కూడా క్లోజ్ చేసి పడేశారు. ఇక ఇప్పుడు ఇంకా బ్యాలెన్స్ ఏముంది ద్వారంపూడి కంటే? ఏది మన రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ చేయడం. ఇది క్రాస్ చెక్ చేస్తూ పోతా ఉన్నప్పుడు ఏమర్థమవుతుందయ్యా అంటే, ఊరే భగవంతుడా, 16 మందికి పైగా పార్ట్నర్లు,
నెట్వర్క్ వచ్చేసి ఏపీ తెలంగాణ అంతటి పెద్ద నెట్వర్క్. రోజుకు 1000కి పైగా లారీలు సరుకు రావటం, తక్కువ మంది సిబ్బంది ఉండేసరికి వాళ్ళతో వచ్చేసి మేనేజ్ చేసేసి ఎక్స్పోర్ట్ చేయటం, ఇదంతా జరుగుతుంది. మొన్న క్లియర్గా పవన్ కళ్యాణ్ క్రాస్ చెక్ చేసుకున్నాక వెళ్ళాడు. ఆ తర్వాత సీజ్ ద షిప్ అన్న తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చి చంద్రబాబు నాయుడు కలిశారు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. దెన్ వాట్ నెక్స్ట్ అనుకున్నప్పుడు షాన్మోహన్ వచ్చేసి కలెక్టర్ వచ్చేసి ఏం చేస్తున్నారు, రెవెన్యూ, సివిల్ సప్లైస్, కస్టమ్స్, పోర్ట్, పోలీస్, ఈ 5 డిపార్ట్మెంట్ల వాళ్ళతో ఉన్నటువంటి కీలకమైన వారితో ఒక కమిటీ వేశారు. అసలు ఏం జరుగుతుంది, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అండ్ కాకినాడ పోర్టులు ఏం జరుగుతుంది మొత్తం ఎంక్వైరీ చేయండి, ఇన్వెస్టిగేషన్ చేయండి అన్నారు. అది జరుగుతుంది. ఈలోపు షిప్ను వచ్చేసి ఆల్రెడీ సీజ్ చేశారు. అండ్ మ్యారిటైమ్ వ్యవహారాలు చూస్తున్నటువంటి కోర్టుకు సంబంధించి కూడా మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నారు. ఇంటర్నేషనల్ షిప్ అయినా సరే సీజ్ చేసి ఎందుకు పడేశారంటే వాళ్ళు అక్రమాలకు పాల్పడ్డారు. ఈలో పోర్టు అధికారులు కూడా ఏం చెప్పున్నారు, కస్టమ్స్ కూడా ఏం చెప్పున్నారు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం మేము ఇస్తామండి, యాజ్ పర్ రూల్స్ మేము ఫాలో అవుతామండి అన్నారు. వీళ్ళు మొత్తం చూపించారు, దాంతో షిప్ను సీజ్ చేసి పెట్టారు. ఇక వాట్ నెక్స్ట్ అన్నప్పుడు కాకినాడ పోర్ట్ నుంచి ఇది అంతా జరుగుతుంది. సో ఇక మీదట కాకినాడ పోర్ట్ నుంచి అలా ఏది జరగకూడదు అంటే అసలు రూట్ లెవెల్లో మళ్ళీ ఇక్కడ పంచాయతీరాజ్ శాఖ మంత్రి మళ్ళీ పవన్ కళ్యాణ్. సో రూట్ లెవెల్లో ఈ పంచాయతీల నుంచి ఈ రేషన్ బియ్యం అనేది ఏదైతే ముందు వస్తుందో అసలు ప్రజలకు అందుతుందా లేదా, అందుతున్న బియ్యాన్ని ఎవడు కొంటున్నాడు, రేషన్ షాపులలో అసలు పూర్తికి ఇస్తున్నారా లేదా, పక్కదారి పడితే ఏ రకం పక్కదారి పడుతుంది, దాన్ని ఎవడు ప్రొక్యూర్ చేస్తున్నాడు, ఆ తర్వాత లారీలకు ఎవడు ఎక్కిస్తున్నాడు, ఏడొక వచ్చేసి ఎవడ పట్టుకొస్తున్నాడు, ఏంటి ఈ లెక్కలు మొత్తం తీయండి అన్నాడు. ఇది తీసేసి రూట్ లెవెల్ నుంచి మనం మొత్తం కూడా నరికేసుకుంటా వచ్చేద్దాం. ఫైనల్లీ కాకినాడ పోర్ట్ అన్నప్పుడు అంతా కూడా సవ్యంగా ఉండాలి. అంటే ఒక రకంగా అష్ట దిగ్బంధనం అన్నట్టు, ఎక్కడికక్కడ మొత్తం కూడా పింటు మీద తనిఖీలు అన్నట్టు. ఈలోపు మరల ఈ వైసీపీ రిమైనింగ్ ఏమి రాసుకొస్తారు, ఇప్పటికే కాకినాడ పోర్టుకు రాసిన 3 షిప్పులు ఏకంగా 2 లక్షల టన్నులు దాదాపు సరుకు ఎక్స్పోర్ట్ అవ్వాలి. వాళ్ళు వచ్చేసేనేమో వైజాగ్ పోర్ట్కి వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి ఉన్న జనాలు ఇప్పుడు మళ్ళీ ఎటు వెళ్ళిపోవాలి ఏంటి, మన పవన్ కళ్యాణ్ చెప్పిన సరే అర్థం కాలేదు కదా, 10,000 మంది జీవితాలు అంటే ఆయన వినలేదు. తీర ఈరోజు చూడండి ఇక్కడ వచ్చేసి బ్యార్జులు ఏదైతే మెటీరియల్ పట్టుకెళ్తారో సముద్రంలో ఓడల దగ్గరికి అవి కానీ, అండ్ వీటికి సంబంధించేసి వర్క్ చేసే వాళ్ళు కానీ, ఫ్యాబ్రికేటర్ వర్క్ చేసే వాళ్ళు కానీ, అండ్ బస్తాలు కుట్టే వాళ్ళు కానీ, వాటిని దించే వాళ్ళు కానీ, ఎక్కించే వాళ్ళు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే 10,000 మందిగా దాదాపు 20,000 మంది జీవితం ప్రభావితం అవుతాయి. ఏంటండి ఇది అని చెప్పేసి మరలా సొల్లు కబుర్లు మధ్యలో వచ్చేస్తారు కొంతమంది. పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, ఆపుదాం, ఈ అక్రమాలు ఆపుదాం, స్మగ్లింగ్ ఆపుదాం, చేద్దాం, సవ్యంగా చేద్దాం, సక్రమంగా ముందుకెళ్దాం. తర్వాత పయ్యవల కేసు సంబంధించేసి కెన్స్టారో ఏదో ఒక షిప్ ఆయన వియ్యంకుడిది అన్నట్టు పేరు నుంచి ఏమన్నాడు, దానిలో మొత్తం స్మగుల్డే, దానిలో ఉన్నది రేషన్ అద్దె హడావుడి చేశారు. అధికారులు చెక్ చేశారు, ప్యూర్లీ అందులో బాయిల్డ్ రైస్. సో బాయిల్డ్ రైస్ ఎక్స్పోర్ట్ చేస్తారు అంటే వాటికి మొత్తం బిల్స్ ఉన్నాయి. పోర్ట్ అధికారులు మొత్తం ఇచ్చారు, షిప్పింగ్ బిల్స్ కావచ్చు, ట్యాక్స్ బిల్స్ కావచ్చు, వే బిల్స్ కావచ్చు, మొత్తం ఇచ్చున్నారు. సో ఇబ్బందిలే. సో కూటమి గవర్నమెంట్ తప్పు చేయట్లా. కాంగ్రెస్ వాళ్ళు అంటే అది అయిపోయింది గతం. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే వాళ్ళు ఇంకా ఉన్నారు, వాళ్ళ లెక్కే తెలుస్తున్నారు. వారికి సంబంధించి రూట్ లెవెల్లో నుంచి మొత్తాన్ని కూడా టక్క 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 తగ్గొట్టుకుంటా వస్తున్నారు. తప్పు చేసిన వారిని, ఒప్పు చేస్తున్న వారిని సభ్యుకుండా ఎవరినేం చేయరు. సో వీడియో క్లోజ్ చేస్తాం చూడండి. పవన్ కళ్యాణ్తో పెట్టుకుంటే లేదు, పవన్ కళ్యాణ్ అవతల వాడిని పగబడితే ఇక వాడు పాతాళానికే, ఇక ఎరగలేడు. ఎందుకంటే పవన్ ఒకళ్ళ మీద పగబడుతున్నాడంటే అవతలవాడు తేడాదైనా పగబడతాడు. అవతలవాడు ఏమాత్రం మంచోడు అంటే వాడిని అసలు ఏమనడు, ఇంక వీళ్ళతో సాయం చేస్తాడు. ఇండస్ట్రీ మనం చూసాం. సో వీడియో క్లోజ్ చేస్తాం. మీకు అర్థమైంది కదా, పవన్ కళ్యాణ్ పట్టుబట్టాడు అంటే ఎంత దూరమైనా వెళ్తాడు, ఎవరినైనా సరే వదిలిపెట్టాడు. ద్వారం పొడి ద్వారాలన్నీ క్లోజ్, ఇంకంతే. ఎనీ టైం అరెస్ట్ ఖాయం.